వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్ర పూర్తి కావడమే తరువాయి ప్రతిపక్ష నాయకుడిగా తాను చేయాల్సిందంతా చేశాను, ఇక ముఖ్యమంత్రి కావడమే తరువాయి అనే అభిప్రాయంలోకి వచ్చేశారు. గత 2 నెలలుగా వైఎస్ జగన్ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్లంతా 2014 ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్ ప్రదర్శించేవాడని అంటున్నారు. అయితే జగన్ అంచనాలు రాయలసీమ వరకు సరిగానే ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలలో జగన్ కి జలక్ తలిగే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో అసలు వైఎస్ఆర్సీపీని జనాలు పరిగణలోకి తీసుకోవడం లేదని, ఇక్కడ పోటీ కేవలం అధికార టీడీపీకి జనసేనకు మధ్య ఉంటుందని అక్కడి జనాలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. శ్రీకాకుళంలో 10 స్థానాలు, విజయనగరంలో 9 స్థానాలు, విశాఖపట్నంలో 15 స్థానాలు ఉంటే ఈ 3 జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాలో కేవలం 3 సీట్లు మాత్రమే జగన్ సాధించగలిగారు. అయితే ప్రతిపక్షంగా ఉన్న ఈ 4 సంవత్సరాలలో కూడా ఈ 3 జిల్లాల్లో పెద్దగా పుంజుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్యపై పవన్ కళ్యాణ్ గళమెత్తిన తర్వాత ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దీనికి తోడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఉత్తరాంధ్ర నాయకులలో చాలా మంది మీద గతంలో నుంచి ఉన్న అవినీతి ఆరోపణలు ప్రజల మస్తిష్కాల్లో ఇంకా సజీవంగా ఉన్న కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పుంజుకోలేకపోయింది. దీనికి తోడు తితిలి తుఫాను సమయంలో శ్రీకాకుళం మొత్తం అతలాకుతలమైతే పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న జగన్ ఎమోషనల్ గా స్పందించి వెంటనే అక్కడకు వెళ్లకుండా తాపీగా తుఫాను ముగిసిన తర్వాత పాదయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లడం కూడా అప్పట్లో విమర్శలకు దారితీసింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో మకాం వేసి అక్కడి ప్రజలతో మమేకమైనప్పటికీ ఆ సంగతులు మీడియా ఛానళ్లలో చూపించకపోవడంతో శ్రీకాకుళం వాసులు పవన్ కళ్యాణ్ చేసిన సహాయం తాము గుర్తించుకుంటామంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అవి వైరల్ గా మారిన విషయం కూడా తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపరాణి కాంగ్రెస్ పార్టీని వదిలి ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో చేరిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో ఇన్నేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులపై నమ్మకం లేకనే జగన్ కిల్లి కృపరాణిని పార్టీలో చేర్చుకున్నాడు అంటూ మరొక పక్క విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలోకి చేరడానికంటే ముందు చిరంజీవితో ఆవిడ భేటీ అయినట్లు, జనసేనలో చేరడానికి ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆమెను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ఆమె వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. జగన్ ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడే వైఎస్ఆర్సీపీలో చేరిన ఆవిడకి ఒకవేళ పోటీ చేసినా ప్రజలు ఏ మేరకు ఓట్లు వేస్తారో అన్నది వేచి చూడాల్సి ఉంది. అలాగే విజయనగరం జిల్లాకి వస్తే బొత్స సత్యనారాయణ విషయంలో కూడా అప్పటి వ్యతిరేకత ఇంకా కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ 34 స్థానాలలో గతంలో గెలిచిన 9 స్థానాలను జగన్ నిలబెట్టుకుంటే అదే గొప్ప అని, ఈ 3 జిల్లాల వరకు అయితే జగన్ పేరు ఊసులో కూడా లేదని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతూ ఉండడంతో మరి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలు ఈ ఎన్నికల్లో అయినా ఏ మేరకు నెరవేరుతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.